Hello, learners. If you want to learn English, you are on the right platform. Welcome back to our channel Learning Platform. Myself Prasanna. In previous video, we discussed sentence and its parts. Now, in this video, let us discuss about types of sentences. Yes, to express our feelings, emotions, actions and commands, we use different kinds of sentences, right? మన ఫీలింగ్స్ని ఎమోషన్స్ని మన కమాండ్స్ని ఆర్డర్స్ని అండ్ మన క్వశ్చన్స్ని ఇలా వేరియస్ వేస్లో మనం మాట్లాడుతూ ఉంటాం కదా. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెంటెన్స్ వాడుతూ ఉంటాం కదా. కమాండ్ చేయడానికి ఒకలా మాట్లాడతాం, క్వశ్చన్ చేయడానికి ఒకలా మాట్లాడతాం, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు ఒకలా మాట్లాడతాం. ఇలా సెంటెన్స్ 4 భాగాలుగా విభజించబడింది. సో దేర్ ఆర్ 4 kinds ఆఫ్ సెంటెన్సెస్. దే ఆర్: 1 ఈజ్ అసెర్టివ్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్స్. Second one is interrogative sentence. Third one is imperative sentence. And fourth one is exclamatory sentence. These are 4 kinds of sentences we speak. So let us learn in detail. డీటెయిల్గా దీన్ని నేర్చుకుందాం. ఫస్ట్, అసెర్టివ్ సెంటెన్స్ అంటే ఏంటి? అసెర్టివ్ సెంటెన్స్ అంటే ఇట్ ఈస్ ఎ సెంటెన్స్ విచ్ గివ్స్ స్టేట్మెంట్. ఇన్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ దేర్, ఇట్ ఈస్ ఎ డిక్లరేటివ్ సెంటెన్స్. మనం ఏమంటున్నాం? అసెర్టివ్ సెంటెన్స్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్స్ అంటున్నాం కదా. సో అసెర్టివ్ సెంటెన్స్, డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఇట్ ఈస్ గివింగ్ సమ్ ఇన్ఫర్మేషన్, ఇట్ ఈస్ డిక్లరింగ్ సమ్ ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ ఏ డాక్టర్ అని ఎగ్జాంపుల్ ఉంది. అతను ఒక డాక్టర్, అదొక ఎగ్జాంపుల్. ఐ లైక్ టు ఈట్ చాక్లెట్స్ అని ఉందనుకోండి. నాకు చాక్లెట్స్ తినటం అంటే ఇష్టం. ఐఎమ్ గివింగ్ సమ్ ఇన్ఫర్మేషన్, రైట్? సో sentences that give informations are called assertive or declarative sentences. Generally, these sentences end with full stop. So these assertive sentences are again of 2 types: affirmative and negative. Affirmative is nothing but sentence which gives positive sense. Negative sentence is nothing but sentence which gives negative sense. Ante I would like to explain you with example. He is a doctor. అతను ఒక డాక్టర్. హీ ఈజ్ నాట్ ఎ డాక్టర్. అతను డాక్టర్ కాదు. ఐ లైక్ టు ఈట్ చాక్లెట్స్. నాకు చాక్లెట్స్ అంటే ఇష్టం. ఐ డోంట్ లైక్ టు ఈట్ చాక్లెట్స్. నాకు చాక్లెట్స్ తినటం ఇష్టం లేదు. సో ఇలా 2 types ఉంటాయి అసెర్టివ్ సెంటెన్స్లో: అఫర్మేటివ్ సెంటెన్స్ అండ్ నెగిటివ్ సెంటెన్స్. ఐ థింక్ యు ఆర్ క్లియర్. సో సెకండ్ టైప్ ఏంటంటే ఇంటరోగేటివ్ సెంటెన్స్. ఇంటరోగేటివ్ సెంటెన్స్ ఏంటంటే దీస్ సెంటెన్సెస్ ఆర్ క్వశ్చనరీ సెంటెన్సెస్. అంటే మనం దేన్నైతే క్వశ్చన్ చేస్తూ మాట్లాడుతున్నామో ఆ సెంటెన్సెస్ అన్నీ ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ సెక్షన్లోకే వస్తాయి. లైక్ వాట్ ఆర్ యూ డూయింగ్, వేర్ ఆర్ యూ గోయింగ్, హౌ ఆర్ యూ ఫైన్, ఆర్ యూ గోయింగ్ టు స్కూల్. ఇవన్నీ ఇంటరోగేటివ్ సెంటెన్సెస్. మనం ఏదైతే క్వశ్చన్ చేస్తున్నామో ఆ సెంటెన్సెస్ అన్నీ ఇంటరోగేటివ్ సెంటెన్సెస్. ఈ సెంటెన్సెస్ క్వశ్చన్ మార్క్తోనే ఎండ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటంటే మనం ఇస్తున్న ఆర్డర్స్ కానీ కమాండ్స్ కానీ, సెంటెన్సెస్ దట్ వీఆర్ గివింగ్ ఆర్డర్స్ ఆర్ కమాండ్స్. మనం కమాండ్ చేసే సెంటెన్సెస్ కానీ, మనం ఆర్డర్ చేస్తున్నాం ఎవరినైనా, లైక్ కమ్ హియర్, గో దేర్, ఓపెన్ ద డోర్, ప్లీజ్ పోస్ట్ ద లెటర్. ఇవన్నీ ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం. సో ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా: కమ్ హియర్, గో దేర్, ప్లీజ్ ఓపెన్ ద డోర్. ఇవన్నీ ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం. ఓకే, ఇందులో కనిపించని సబ్జెక్ట్ ఏంటంటే యూ ఈజ్ ద హిడెన్ సబ్జెక్ట్ ఇన్ దీస్ సెంటెన్సెస్. ఓకే, లాస్ట్ వన్ ఈజ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఏంటంటే మన యొక్క స్ట్రాంగ్ ఫీలింగ్ని మనం ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు, లైక్ ఒక ఎగ్జైట్మెంట్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, ఒక సాడ్నెస్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, దెన్ ఆ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తూ చెప్పే సెంటెన్సెస్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటాం. ఫర్ సపోజ్, హుర్రే వీ వాన్ ద మ్యాచ్ అన్నది ఎంత హ్యాపీనెస్, ఎంత ఎగ్జైట్మెంట్, ఎంత హ్యాపీనెస్తో మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం ఆ సెంటెన్స్ని. సో దే ఆర్ కాల్డ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్: వాట్ ఎన్ ఐడియా,
What an idea is a exclamatory sentence. Oh my god, is an exclamatory sentence. So these sentences end with, they don't end. In these sentences, there will be an exclamatory mark so that you can easily identify the exclamatory sentence. Okay, thank you for watching my video. If you like the video, please like, share, and subscribe. Thank you.